వెల్కమ్ టు ఎల్జేసీ వన్ టీవీ 5 న్యూస్. ఆటో డ్రైవర్ల వాహన పత్రాల తనిఖీ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన మరియు ప్రతిజ్ఞ. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రయాణికుల భద్రత ధ్యేయంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఉత్తర్వుల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ డీసీపీ శ్రీమతి షేక్ షీరెనా బేగం గారి ఆదేశాలతో వన్ టౌన్ ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు సూచనల మేరకు వన్ ట్రాఫిక్ సెక్టర్ 1 సిఎస్ ఉమామహేశ్వరరావు మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. బ్రాహ్మణ వీధి, గద్దబొమ్మ సెంటర్ మరియు కాళేశ్వరం మార్కెట్ పరిసర ప్రాంతాల్లోని వివిధ ఆటో యూనియన్లకు చెందిన ఆటోల పత్రాలను సీఐ ఉమామహేశ్వరరావు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశమై ట్రాఫిక్ నిబంధనలపై కౌన్సిలింగ్ నిర్వహించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆటోలను నిలపరాదని, ద్విచక్ర వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది కలగకుండా కేవలం కేటాయించిన స్థలాల్లోనే ప్రయాణికులను ఎక్కించుకోవాలని హెచ్చరించారు. అనంతరం గద్దబొమ్మ సెంటర్ నుండి కాళేశ్వరం మార్కెట్ వరకు రోడ్డుకు ఇరువైపులా రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న తోపుడు బండ్లను, దుకాణాల బోర్డులను ట్రాఫిక్ సిబ్బంది తొలగించారు. సాధారణ ట్రాఫిక్ సజావుగా సాగడానికి పాదచారుల నడకకు అంతరాయం కలిగించవద్దని వ్యాపారులకు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమంలో ఆర్ఎస్ఐ శ్రీధర్, హెడ్ కానిస్టేబుల్ రాంబాబు మరియు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.